విలువ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? పనికి మాలను ఏం చేద్దంట? నెత్తిని పెట్టుకుని ఊరేగ మాకండి. పనికి మాలందరినీ ప్రమిడ్లారా మోయటానికి లేం మనం. ఆయనను మోయటానికి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ప్రమిడ్లారా ఇంకా చెప్పాలంటే నిష్కల్మషుడు. పాపుల్లో చేరగా పవిత్రుడైనటువంటి వాక్యము సెలవిస్తుంది. నిన్ను నన్ను గమనించండి. అయిపోయింది. అసలుకైనా ఆ గాడిద పిల్ల విడిపించబడ్డప్పుడు దానికి ఇచ్చినటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ మళ్ళీ ఎట్టబడతాడు జీవించడానికి లేదు. అది జీవించిందండి. ఒక్కసారి విడిపించబడింది ఆ గాడిద పిల్ల, ఎట్టబడతాడో మళ్ళీ తిరిగింది. అది ఎవరైతే విడిపించారో, ఎవరైతే ఆ స్వతంత్రం ఇచ్చాడో, ఎవరైతే ఆ గాడిద పిల్లకు స్వేచ్ఛనిచ్చాడో ఆ యజమాని మాట పూనుకొని చెప్పింది చేయటానికి సిద్ధపడింది. హల్లెలూయా. నిన్ను విడిపించుకుందని చెప్పాలంట అండి. ఎందుకు మనం ఆయన చెప్పింది చేయడానికి, ఆయన చెప్పిన త్రోవలు నడిపించబడటానికి. స్వేచ్ఛను దయచేసి ఏం చెప్పాలా? వృధా చేసుకోమాకండి. వ్యర్థంగా మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, దేవుళ్ళు మీకు ఇచ్చినటువంటి స్వతంత్రను దయచేసి శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు వినియోగించమాకండి. దేవుడు సందులో మీ అందరూ చెప్తున్నాను. ఒకటి, పాత గుడ్డలు, పాత గిల్లినటువంటి వస్త్రాలు వేసినటువంటి గాడిద. 2, ఇంకేనడమా? పనికి మాలందరినీ ప్రమిడ్లారా మోసిన గాడిద. ఇలాంటి స్థితిలో ఉన్నారని దేవుడు మనల్ని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. మరలా నువ్వు వీళ్ళనే వేసుకొని తిరిగినవా? ఇట్నే జీవించినవా? బైబిల్లో ప్రమిడ్లారా ఒక మాట ఉంటుంది. ఇట్నే జీవిస్తే, ఇట్నే బ్రతికితే ప్రమిడ్లారా భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి అనే విషయాన్ని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇలా జీవిస్తున్నటువంటి మనం ఇలా ఉండకూడదని దేవుడు ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబట్టని మన దేవుడు విడిపిస్తాడు. కాబట్టి విడిపించినటువంటి దేవుడు మనం ఏం చేయాలి చెప్పాలంటండి? ఆయన కొరకు మాట్లాడేవారిగా ఉండాలంట. ఎవరి కొరకు? దేవుడు కొరకు. మాట్లాడిన గాడిద ఒకటి ఉంది, చూడండి ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. ఆ మాట చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. చాలండి. నేనేం చేసింది నన్ను ఎవరు మాట్లాడంటమ్మా? గాడిద మాట్లాడిందంట. ఎవరితోని? బిలాముతోని. మాట్లాడిన గాడిద. చెప్పండి, ఏ గాడిద అంటే ఇది? మాట్లాడిన గాడిద. బిలాము మనందరూ తెలుసు, ప్రవక్త. అతడు అద్భుతంగా ప్రమిడ్లారా ప్రవక్తగా ఉన్నాడు. కానీ డబ్బుకు ఆశపడి, డబ్బుకు కకృతిపడి ఏం చేశారు చెప్పాలంటండి? దేవుడు మాటను పక్కగా పెట్టి, దేవుడిచ్చిన స్థితిని పక్కగా పెట్టి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పక్కగా పెట్టి శపించడానికని, ఇశ్రాయేలు ప్రజలకు శపించడానికని ఆ గాడిద మీద వెళ్తున్న సమయంలో దేవుని దూత కత్తి పట్టుకొని గాడిద ముందు నిలబడదంటండి. నిలబడేసరికల్లా ఇది కనపట్లే. ఎవరికి? బిలాము కనపట్లే. బిలాముకు ప్రమిడ్లారా కనపడినటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటే గాడిదకి మాత్రం స్పష్టంగా కనపడుతుందంట. ఎవరు? దేవదూత కత్తి పట్టుకొని ఉంటే వెంటనే పొలాల్లో పోతుందంట. పొలాల్లోకి పోతూ ఉంటే తప్పున ఒకటి వేసిందంట. నా అసలుకి ఇంపార్టెంట్ పనికి పోతాను, నువ్వేం చేస్తాను? నా మాట ఏంటంటే తప్పున ఒకటి వేసిందంట. ఇంకా కొట్టగానే దారిలోకి వచ్చిందంట. రాగానే ఇంకో చోట రాగానే 2 గోడల మధ్య ఒక దగ్గరకు వచ్చి ఆగిందంట. ఏది? గాడిద. అక్కడ కూడా దేవదూత కనపడదంట. ఇప్పుడు జరిగింది చెప్పాలా? ఈ గోడకు ఒక పక్కకి నొక్కిందంట అతన్ని. ఎవరిని? బిలాము. నొక్కేసరికల్లా కొంచెం నొప్పి వచ్చింది. నన్నే నొక్కుతామని 2 ఇంకోటి బీకిండు. మళ్ళీ సెట్ అయ్యి ముందుకు పోతుంది. ఇక ఎట్టు పోని పరిస్థితుల్లో ఉంటే ఇక 3వసారి కూడా దేవదూత ఏంటంట ప్రత్యక్షమైతే ఎమ్మటి కుప్పగూలు కింద పడదంటది. ఇప్పుడు అట్లా మాంతం కింద పడితే ఏమైంది? దీనికి ఇతను దెబ్బ తగిలింది. ఇక ఇంకోసారి కొట్టిందంట. వెంటనే
వెంటనే నన్ను కొడతావా, నేనేం చేసిన ముమ్మాలు నన్ను ఎంతగానో కొడతాను అని మానవుడి స్వరంతో ఏం చేసిందంటమ్మా, బిలాముతో మాట్లాడిందంట. గాడిద మాట్లాడింది మానవుడి స్వరంతో. సృష్టికర్త దేవుడు గనక అనుమతిస్తే ఖచ్చితంగా మాట్లాడతా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అసలు లెక్క ప్రకారం మాట్లాడాల్సింది ఎవరు? దేవుడు గురించి మాట్లాడాల్సింది ఎవరు? దేవుడు గురించి చెప్పాల్సింది ఎవరు? బిలాం. కానీ ఇతడు ప్రేమికులారా ఆ పనిలో లేడు కాబట్టి ఎవరిని వాడుకున్నాడు? గాడిదని వాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు ఏం చేస్తాయంట? నేను మౌనంగా ఉంటే ఏం చేస్తాయి? రాళ్ళు కేకలేస్తాయి. దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా నా జీవితంలో ఈ ఆలోచన రావద్దు. ఏంటి ఆలోచన చెప్పాలా? మేము చేస్తేనే పరిచర్య ఏంటంట, అయ్యగారు అట్లా నడుస్తుంది ఆయనకి, మేము చేయబట్టే, మేము 100 రూపాయలు ఇవ్వబట్టే అయ్యగారికి ఆ రోజు ఏంటంట వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇంకా ఎప్పుడు మేమే చేయాలి, ఎవరు చేయరండి అని ఒకవేళ ఈ ఆలోచనతో ఎవరైనా కనుక ఉంటే దయచేసి గమనించండి. నిన్ను కాకపోతే నీ తాతను వాడుకుంటాడు దేవుడు, నన్ను కాకపోతే ఇంకేంటంట ఇంకొకరిని దేవుడు లేపుకుంటాడు. కానీ దేవుడి పని మాత్రం ఆగదు. దేవుడి పని ఎప్పుడు జరుగుతుంది. ఎప్పుడు అనుకోమాకండి మనసులో, మేము ఇయ్యబట్టే, మేము పరిచర్య చేయబట్టే, మేమేం చేయబట్టి కానుక ఇయ్యబట్టే అయ్యగారు ఇట్లున్నాడు నడుస్తుంది పరిచర్య అనుకోమాకండి. నేను లేకపోయినా దేవుడు ఏం చేయాలి చెప్పాలంటండి, ఇంకొకరినైనా దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. అసలు నువ్వు నేను మనం అందరం ప్రేమికులరా ఉన్నది ప్రభువుని గురించి మాట్లాడటానికి, ప్రభువు గురించి చెప్పడానికి, ప్రభువుని గురించి ప్రేమికులరా అనేకులకు తెలియజేయడానికి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మరి మనం చెప్తున్నాం దేవుడి మాటలు అమ్మా, చెప్తున్నావా? చెప్పట్లే. మనం మాట్లాడుతున్నావా? మరి మన మాటలేంటి? మనం ఎక్కడ కూర్చొని ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అన్నీ మాట్లాడుతున్నాం కానీ ఎవరి గురించి మాట్లాడలే? దేవుడి గురించి. దయచేసి గమనించాలి. ఈ పద్ధతులు మార్చుకోవడానికే ఈ మట్టల ఆదివారం మనకు. ఈ విధానాల్లో మనం ఉండకుండా ఉండటానికే ప్రభు మనల్ని విడిపించాడు. ఇట్లున్నారు నా ప్రజలు, ఇట్లున్నారు నా ప్రజలు, ఇలాంటి పద్ధతుల్లో జీవిస్తున్నారు. పాతగిలినటువంటి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంకేంటంటే పనికి మాలందరినీ ఏం చేస్తానంట మోస్తున్నారు. వేటుకు ఆకర్షితులైపోయి నా గురించి మాట్లాడాల్సినటువంటి వారు లోకములో ప్రేమికులారా నన్ను పక్కకు పెట్టి నన్ను విసర్జించి నడుస్తున్నారు. ఇలా ఉండకూడదు అంటానికి దేవుడు నా చిత్తం కొరకు, తన యొక్క ఉద్దేశాల కొరకు ప్రేమికులారా ఆయన ప్రణాళికలో భాగముగా నిన్ను నన్ను వాడుకోవడానికి, నిన్ను నన్ను దీవించడానికి దేవుడు కట్టబడ్డటువంటి ఆ గాడిద పిల్లను దేవుడు విడిపించాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే కూర్చున్న మనం అందరం 3 విషయాలు, మళ్ళీ దీని గురించి చాలా సమయం ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది. 1, పాత పద్ధతులను ఏం చేయాలంట విడిచిపెట్టాలి. 2, పనికి వాళ్ళందరినీ ఏం చేయాలంట, అసలుకి ఎవరిని మోయాలి మనం? ఎక్కడికి పోయినా నీ పని దగ్గర నీ మీద యేసయ్య ఉన్నాను గుర్తుపెట్టుకో. నీ ఉద్యోగంలో నీ యేసయ్య నీ మీద దగ్గర ఉన్నాడు, నీ వృత్తిలో యేసయ్య ఉన్నాడు, నువ్వు చేస్తున్న పని దగ్గర యేసయ్య ఉన్నాడు. నువ్వు ఒక ప్రతినిధివి, నువ్వు ఒక ఏంటంటే ప్రభుని కనపరిచేటువంటి వ్యక్తివి. ఆయన గురించి ప్రేమికులారా మనం అందరం కూడా ఆయన్నే మనం మోస్తూ ఆయన పత్రికలుగా మనం ఉండాలి. 3 ఏంటంటమ్మా, దేవుడి గురించి మాట్లాడకుండా, దేవుడి గురించిన విషయాలు చెప్పకుండా. దేవుడి మాటలు చాలామందికి అవసరం అండి ఈరోజు, తెలుసా మీ అందరికీ? అలాంటి మాటల కొరకు చాలామంది చెప్పలేం. నువ్వు దేవుడి గురించి చెప్పి ఆ మాట ఎవరినైనా ఏం చేయగలుగుతుందా? దేవుడు మాటలో శక్తి ఉంది, దేవుడి మాటలో ప్రభావం ఉంది. దేవుడు మాటల్లో నువ్వు చెప్పినప్పుడు కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఆయన. మనం చెప్పం, మనకేంటంటే మొహమాటం. నేను చాలామంది చూస్తా ఈ డీపీలో కూడా యేసు ప్రభు వారి గురించి కానీ వాక్యాలు కానీ ఇంకేనంట స్టేటస్లు కానీ ఏమైనా కనపడతాయా అని చూస్తా, ఏం కనపడవు. కొందరు మాత్రం పుష్కలంగా పొద్దున్నలేతే ఎవరి గురించి దేవుడి గురించిన వాక్యాలు చక్కగా చాలా విషయాలు. అంటే చాలామంది పెట్టకపోవడం గల కారణం చెప్పాలా? తెలిసిద్దేమో. ఎవరు తెలిసిద్దమ్మా? మరి ఎంతకాలం అట్టుండో తెలవకుండా రహస్యంగా ఎంతకాలం ఉందామట? ఎంతకాలం అట్ట భక్తి చేద్దాం? ఎంతకాలం అట్ట విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం? ఖచ్చితంగా ప్రేమికులారా నీ మాటలు
దేవుడు ప్రేమికులారా కొందరికి అవసరం కాబట్టి నువ్వు ప్రభు గురించి మాట్లాడటానికి ప్రభు నిన్ను విడిపించుకున్నాడు. అసలు నిన్ను దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించిందే నువ్వు ఇతరులకు ఏంటంటే ఆయన గురించి చెప్పడానికి అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకు దేవుడు మనల్ని విడిపించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు మన దైనందిన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఈ విధానంలో కొనసాగుతూ మనందరం బలపరచబడి ముందుకెళ్దాం. దేవుడు చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా, కట్టబడ్డటువంటి నేను పాత స్వభావాలు ఇంకా నాలో విడిచిపెట్టనివి, ఇంకా సంవత్సరాలు దొర్లుతున్నాయి, ఇంకా కొన్ని నాలో ఉన్నాయి ప్రభువా. వాటిని ఇంకా మోసుకొనే ఎవరినో నేను మెప్పించాలని కపటోపాయాలు చేస్తూ నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. దయతో క్షమించు. సోదరా సహోదరి, ఎవరినైనా మోసం చేయగలుగుతావేమో, దేవుని మనం మోసం చేయలేం. దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన మోసపోడు, వెక్కిరించబడడు. నరుడు ఏది విత్తుకుంటాడో దాన్నే కోసుకునే వాక్యము స్పష్టంగా ఉంది. ప్రార్థన చేసుకుంటావా? అయ్యా, అలాంటి జీవితం వద్దు నాయన, నాకు అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా. నూతన సృష్టిగా నేను మారుతానయ్యా. మారు మనసు తగినటువంటి క్రియలు నేను కలిగి ఉంటాను ప్రభువా. రక్షణ ఆనందములో కొనసాగుతాను నా తండ్రి. నువ్వు నాకు ఇచ్చిన విలువ భౌతికంగా వేటిని బట్టి రాలేదు నాయన, నిన్ను బట్టే వచ్చిందని మేమందరం కూడా నమ్ముచ్చు నీ సన్నిధిలో ప్రభువా. మీ చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా ఉన్నాం, మీ ఉద్దేశాలు నెరవేర్చలేని వారిగా మేము ఉంటున్నాం, మీ ప్రణాళికలు మీ మా జీవితంలో నెరవేర్చని వారిగా మేము ఉంటున్నాం. అందరం దయచేసి ప్రభువా క్షమించు నాయన. చేతులెత్తారా? నీ గురించి మాట్లాడతానయ్యా, నీ గురించి చెప్తానయ్యా, ఒక పత్రిక ఉంటానయ్యా. కానీ నిన్ను విడిపించింది, నిన్ను ఎన్నుకుంది, నువ్వు మాట్లాడటానికి అనే విషయాన్ని మర్చిపోమాకు. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు వారి తీర్మానాన్ని స్థిరపరచునుగాక, అంతవరకు నమ్మకస్తులుగా ఉందురుగాక. ఎక్కడున్నా నిన్ను నీకు మహిమను తీసుకొచ్చే వ్యక్తులుగా మీ ముందుముగాక నాయన. ప్రభువా, అంతం వరకు నాయన మా జీవితాలు చక్కగా కొనసాగించుకొని ఈ బల్లారాధనలో పాల్గొని మీ అందరం మంచి తీర్మానం తీసుకొని మా యొక్క తీర్మానాన్ని వ్యక్తపరుస్తూ మా చేతులెత్తి మీ సందులో ప్రభువా ప్రార్థన చేస్తుంటుండగా మనందరినీ రాజవిస్తున్న కొరకే వాడుకొని మీరు మహిమ పొంది మట్టల ఆదివారం రోజు అయ్యా నా తను ఎందుకు ఆ గాడిద పిల్లని విడిపించమన్నా, ఎందుకు కట్టి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను ఎందుకు నువ్వు తోలుకొని రమ్మన్నా, ఘనతనివ్వటానికయ్యా, నీ ప్రణాళికలు నెరవేర్చడానికయ్యా, నీ చిత్తానుసారం నడుచుకోవటానికయ్యా. అందుకని మేము పిలువబడ్డామని గ్రహించి ఈ వాక్యం అందరిలో ఫలింపజేసి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.